గెలుపు గెలుపే, ఓటమి ఓటమే. నా పిల్లలు ఎలా అయినా నిజాలు తెలుసుకుని నా దగ్గరకు వస్తారనే భయం నీకు స్టార్ట్ అయింది. అందుకే తాళ్ల బేరానికి వస్తున్నావు. నో, వాళ్ళు ఇక్కడికి రావడం ఇంపాసిబుల్, జరగని పని. సరే, నీకు చిన్న కథ చెప్పనా? కాదనుకున్నా, రాడనుకున్నా, గెలవలేడనుకున్నా, నేనే బలవంతుణ్ణి అనుకున్న సుబ్రహ్మణ్య స్వామి కంటే ముందే ముల్లోకాళ్ళు తిరిగొచ్చాడు గణపతి. నీకు నువ్వు బలవంతురాలు అనుకుంటున్నావు, శక్తివంతురాలని అనుకుంటున్నావు. అవతల వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావు. దైవం తోడుంటే కాందంటూ ఏది ఉండదు. నువ్వు ఇంపాసిబుల్ అనుకుంటావు, నేను పాసిబుల్ అనుకుంటాను. నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తావు, నేను పాజిటివ్గా మూవ్ అవుతాను. నీలాంటి దుర్మార్గులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా పిల్లలు నా ఇంటికొస్తారు. కాస్త కుట్రలు మాని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకో. జననికి నా ప్లాన్ ఏంటో తెలియక నెక్కి నీలిగి నా మీదే ఎదురు తిరిగి మాట్లాడుతుంది. కానీ నా ప్లాన్ నేను స్టార్ట్ చేస్తే అదే మెట్టు దిగొచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. అప్పుడు చెప్తా దాని సంగతి. అరే చిన్న, నువ్వు నాకు తోడుగా ఉన్నప్పుడు నాకేదో ధైర్యం ఉండేదిరా. నా తమ్ముడు నాకు తోడున్నాడని ఎవరన్నా లెక్క చేయకుండా మాట్లాడేదాన్ని. నీతో పాటే ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ అన్నీ లూజ్ అయిపోయాన్రా. కానీ ఒకట్రా, ఇన్నాళ్ళకి ఒక విధంగా నీ కోరిక నా కోరిక నెరవేరిందిరా. నాన్నెవరో తెలిసింది. నేను మన నాన్నింటికొచ్చాను. ఇప్పుడు ఆయనతోనే ఉంటున్నాను. ఈ ఇంట్లో ఉన్న నాన్న భార్య మనకి అమ్మగాని అమ్మ. నన్ను చాలా కష్టపెడుతుంది. నాన్న గురించి తెలిసిన తర్వాత ఎలా వదులుకుంటానురా? మన నాన్న దగ్గర ఉండలేకపోతే ఎక్కడ ఉండగలనురా? అందుకే స్ట్రాంగ్ డెసిషన్ తోనే ఇక్కడ ఉంటున్నాను. నీకు మనమ్మ తెలుసు కదా, చూపిస్తానుండు. చిన్న, చూడరా చిన్న, అమ్మని చూడు. చూసావా, అమ్మని చూసావా? నువ్వు అమ్మ పక్కనే ఉండాలి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావే? ఏం చేయాలనుకుంటున్నావే? నేనేం చేస్తున్నాను? అమ్మ పక్కన తమ్ముడు ఫోటో పెట్టాలనుకుంటున్నాను. తప్పేముంది? ఏంటే నోరు పెగులుతుంది? రెచ్చిపోయి ఎదురు సమాధానాలు చెప్తున్నావు. ఈ ఫోటో అక్కడ తగిలించావంటే మర్యాదగా ఉండదు. ఏదైనా నన్ను అడిగి చెయ్యాలి. నీకిష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించడానికి ఈ ఇంట్లో కుదరదు. ఈ ఇంటి యజమానిని నేను, అది గుర్తుంచుకో. ప్లీజ్ అండి, నాది చిన్న రిక్వెస్ట్. ఈ ఫోటోని కూడా మా అమ్మ పక్కనే ఉండనివ్వండి.
ఎక్కువేస్తూ తక్కువేస్తూ అనుకుంటూ నీ పంతం నువ్వు నెగ్గించుకోవాలని చూస్తున్నావు. నన్ను అడగలేదు, పైగా నేను వద్దంటూ ఉంటే మళ్ళీ తగిలిస్తావేంటి? ఎక్స్ట్రాలు చెయ్యకు. చెప్పిన మాట బుద్ధిగా విని నడవకపోతే కాళ్ళు వెళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. జాగ్రత్త. ముందు ఆ ఫోటో అక్కడి నుంచి తీసేయ్. ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఆ ఫోటోని ఎత్తేకండి. వాడు ఏ లోకంలో ఉన్నా వాడిని చూసుకుంటూ ధైర్యంగా ఉంటున్నాను. దాన్ని పగలగొట్టి నా మనసు ముక్కలు చేయకండి. ప్లీజ్ అండి, ప్లీజ్. వదలు. అమ్మా ప్లీజ్. అమ్మా ఆగమ్మా, ఎందుకమ్మా ఎప్పుడు లేనిది ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏదో తన సాటిస్ఫాక్షన్ కోసం, హ్యాపీనెస్ కోసం చనిపోయిన వాళ్ళ తమ్ముడి ఫోటో అమ్మ పక్కన పెడితే నీకేంటి నష్టం? ధరణి, నీకు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళకి సపోర్టుగా నిలబడితే బాగుండదు అని. ఎందుకు చెప్పు ప్రతిదాన్ని తప్పు పడుతున్నావు? చిన్న చిన్న విషయాలు వదిలేయచ్చు కదమ్మా. ఏంట్రా మీరు నాకు చెప్పే వాళ్ళయ్యారా? ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? దేనికి గొడవ పడుతున్నారు? ఏంటి బుజ్జమ్మ? ఏంట్రా బాలు? శారదా, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అది నాన్న, చిన్న ఫోటో అమ్మ ఫోటో పక్కన పెడుతుంటే అమ్మ వద్దంటుంది. ఎవరిష్టానికి వాళ్ళు ఇంట్లో ప్రవర్తిస్తూ ఉంటే నేనెందుకండి? అందుకే ఈ ఫోటో ఇక్కడ పెట్టడానికి వీలు కాదు, నేను ఒప్పుకోను అని కరాఖండిగా చెప్పాను. అది తప్ప అండి? ఎవరెవరి ఫోటోలో ఏ సంబంధం లేని వాళ్ళ ఫోటోలో ఇంట్లో వేలాడదీస్తే పొద్దున్నే లేచి వాళ్ళ మొహాలు చూడాలా? అక్క ఫోటో అంటే మీ భార్యగా ఓకే, వీళ్ళ తమ్ముడి ఫోటో ఎందుకండి? నేను చెప్తే వీళ్ళ బుర్రకెక్కడం లేదు. మీరే తీసి అవతల పారేయండి. ఇదిగోండి, పడేయండి.